అమరావతిలోని శాఖమూరి పార్క్ నందు శ్రీ పొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహంతో 7 ఎకరాల్లో స్మృతివనం ఏర్పాటుకు ప్రభుత్వం భూమిని కేటాయించడంతో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ మాల్యాద్రి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువమంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొని రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పిజేఎస్ మాల్యాద్రి, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ని. గత 2024 సార్వత్రిక ఎన్నికల హామీలలో భాగంగా ఆర్యవైశ్యులకు ఇచ్చిన హామీల్లో భాగంగా గెలిచిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించడమే గాక స్వయంగా పెనుగొండలోని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. అది ఆర్యవైశ్యులందరికీ గర్వకారణం. అలాగే పొట్టి శ్రీరాములు గారి వర్ధంతిని అధికారికంగా ప్రకటించారు. ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకుని కైగులూరు నియోజకవర్గంలోని ఆర్యవైశ్యులు భారీ ర్యాలీ చేసి సంఘీభావం తెలపడం జరిగింది. అమరావతిలోని 6.8 ఎకరాలు పొట్టి శ్రీరాములు స్మారక వనానికి కేటాయించడమే కాక 58 అడుగుల భారీ విగ్రహానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్యవైశ్యులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉంటారు. గత ఎన్నికల్లో మాదిరిగానే రాబోయే 2029 ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడు సైనికుల్లా పనిచేసి చంద్రబాబు నాయుడు గారి విజయానికి కృషి చేస్తామని తెలియజేస్తాం. భాషా ప్రయుక్త రాష్ట్రాల స్థాపనకు ఆద్యుడు, తన ప్రాణత్యాగం చేసి తెలుగు వారికి రాష్ట్రం సాధించిన పొట్టి శ్రీరాములు గారు ఎల్లప్పటికీ అమరజీవే. ఆయన స్మృతిగా అమరావతిలో స్మృతివనం ఏర్పాటు చేయడం మా అందరికీ చాలా సంతోషం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకుడు లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 2024లో జరిగిన ఎన్నికల్లో హామీలో భాగంగా ఆర్యవైశ్యులందరికీ ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ అందులో భాగంగా అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి స్మారక చిహ్నానికి స్మృతివనానికి ఏర్పాటుకి 7 ఎకరాలు కేటాయించిన మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకుడు లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆర్యవైశ్యులందరూ ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయాల వల్ల అందరికీ చాలా గర్వకారణంగా ఉంది. హామీల్లో చంద్రబాబు నాయుడు గారు మన ఆర్యవైశ్యులకి ఫస్ట్ ఆత్మాభిమానాన్ని నిర్ణయించారు. అప్పుడు అందరం కూటమికి అందరూ సంబంధించి ఓట్లేసినందుకు అందరూ రుణం తెచ్చుకున్నాము. ఇప్పుడు మళ్ళా అమరావతిలో 6.5 ఎకరాలు స్మారక విగ్రహాన్ని పెడతాకి 58 అడుగుల విగ్రహానికి ఇచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువ మంత్రి నారా లోకేష్ గారికి అందరికీ మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.